ఒకప్పుడు వీరు ఒకరిపై ఒకరు పోటీ చేశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను టార్గెట్ చేయటం, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవతలి వాళ్ళని టార్గెట్ చేయటం జరిగేది. ఇప్పుడు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్నూలు జిల్లా కోడుమూరు మొదటి నుంచి రాజకీయంగా హేమాహేమీ నాయకులు తెరమీదకొచ్చారు. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఏర్పడిన నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది. ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఇక్కడ కోట్ల కుటుంబం ఎంత చెబితే అంత. కోట్ల కుటుంబానికి ధీటుగా టీడీపీ తరపున విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయం చేశారు. ఆయన సరే నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఇక్కడ నామమాత్రపు పోటీ ఇచ్చింది. ఎన్ని ఎన్నికలు జరిగినా టీడీపీ మాత్రం గెలవలేదు. 2018 కోడుమూరులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019లో వైసీపీ హవా ఉండడంతో ఇక్కడ టీడీపీ మరోసారి ఓడిపోయింది. 2024 ఎన్నికల్లో కోట్ల డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. బొగ్గుల దస్తగిరి కోడుమూరు ఎమ్మెల్యేగా గెలిచాక టీడీపీ పార్టీ మొదటిసారి నియోజకవర్గంపై పట్టు సాధించింది. అయితే ఎన్నికల తర్వాత కోట్ల వర్గానికి విష్ణు వర్గానికి పొసగడం లేదు. మా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి అని విష్ణువర్ధన్ రెడ్డి వర్గం కోట్ల వర్గంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా 2 రోజుల క్రితం కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ బీజేపీలో చేరి అందరినీ షాక్కి గురిచేశారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మద్దతుతో మురళీకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అక్కడ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరి డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే డీసీసీ అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అమ్మడానికి ప్రయత్నం చేశారని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొద్ది రోజులు సైలెంట్గా ఉండి 2 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉండి టీడీపీని సంప్రదించకుండా ఈయనను పార్టీలో చేర్చుకోవడంతో కూటమి పార్టీల మధ్య లుక్కలుక్కలు మొదలయ్యాయి. ప్రత్యర్థులుగా పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నాయకులు ఇప్పుడు కలిసిపోయారని చెప్పాల్సిన పరిస్థితి. ఓవైపు టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంటే కొత్తగా బీజేపీ నుంచి వచ్చిన మురళీకృష్ణకు మరో తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నేతల మధ్య సయోధ్య కుదరకపోతే దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. మరి కూటమి నాయకులు ఎలా కలిసి పనిచేస్తారో చూడాలి.